హాయ్ ఫ్రెండ్స్, ఇవేంటో మీకు తెలుసా? వీటిని మటన్‌తో అయినా, చికెన్‌తో అయినా చేస్తారు. మేము ఖైమా అంటాం. ఇవి బజార్‌లో కూడా అమ్ముతారు కదా! ఖైమా బాల్స్ మాదిరి ఉంటుంది. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా చేసుకొని చల్లారినాక ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే 1 వీక్ దాకా చెడిపోకుండా స్టోర్ ఉంటుంది. తినాలని అనిపించినప్పుడు 2, 3 తీసుకొని బయట పెట్టుకొని కొంచెం వేడి చేసుకొని తింటే సూపర్‌గా ఉంటుంది. ఈ ప్రాసెస్ ఎలాగో చూపెడతాను చూసేయండి. నేను హాఫ్ కిలోకి కొంచెం తక్కువ మటన్ తీసుకున్నాను. నీట్‌గా వాష్ చేసి చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకొని ఒక గిన్నెలో వేసుకొని తగినంత ఉప్పు, తగినంత పసుపు, తగినంత కారం, ధనియా పొడి, మటన్ మసాలా, 2 స్పూన్ కొబ్బరి పొడి, హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా, కట్ చేసిన ఆనియన్స్, కొత్తిమీర, హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం వేసి ఈ మసాలాలన్నీ పట్టేంత వరకు ఒక 5 మినిట్స్ దాకా మొత్తం మిక్స్ చేసేసి ఒక 10 మినిట్స్ మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలి. నేను చూపిన విధంగా చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. అప్పుడప్పుడు చికెన్ పకోడా అలా లేకుండా ఇలా ఖైమా కూడా చేసుకోండి. చాలా సింపుల్ ప్రాసెస్లోనే అయిపోతుంది. చూడండి, ఇంకా మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ రెస్ట్ ఇచ్చాను. ఇంకా నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని వీటిని 2 భాగాలుగా చేసుకొని కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇలా మిక్సీ చేసాం కదా, ఇంకా దీన్ని సపరేట్గా పక్కన పెట్టి మిగతాది కూడా అలాగే మిక్సీ చేసుకొని 2 ఒక బౌల్లో వేసేసి మసాలాలన్నీ పట్టేంత వరకు బాగా కలిపెట్టి ఉప్పు చూసుకోండి. ఉప్పు సరిపోకపోతే పైనుంచి సాల్ట్ వేసుకొని కలపండి. ఇంకా ఇలా చిన్న చిన్న బాల్స్ మాదిరి చేసుకొని మనకి ఎంత సైజు కావాలంటే అంత సైజు, కొంచెం చిన్నదైనా పెద్దగైనా ఇలా బాల్స్ మాదిరిగా చేసుకొని అన్నీ రెడీ చేసుకోవాలి. ఈ ఖైమాను పప్పు చారులకైనా, చట్నీలోకైనా, మామూలుగా పప్పులోకైనా, ఏదైనా పచ్చికారం చేసుకున్నప్పుడు ఇలా స్టోర్ చేసుకొని పెట్టుకొని అప్పుడప్పుడు 2, 3 తీసుకొని వేడి చేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. ఇంకా అన్ని బాల్ చేశాను కదా, ఇంకా ఒక కడాయి తీసుకొని అన్ని కడాయిలో వేసుకొని చిన్న టీ గ్లాస్ అంత వాటర్ వేసాను. ఇలా వాటర్ వేసి మూత పెట్టేసి ఇలా ఉడకనివ్వాలి. చూడండి, నీట్గా ఉడుకుతుంది. ఇలా వాటర్ మొత్తం అయిపోయేంత వరకు స్లో ఫ్లేమ్ మీద చూసుకొని ఇంకా ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. మేము కొంచెం హై ఫ్లేమ్ మీద పెట్టేసినా కూడా త్వరగా నీరు ఇంకిపోయి మొత్తం మాడిపోతుంది. అలా లేకుండా మనం చూసుకుంటా ఇవి చేసుకోవాలి. ఇంకా ఒక కడాయి తీసుకొని ఇందులోకి తగినంత ఆయిల్ వేసుకొని ఇలా కొన్ని ఈ ఖైమాని వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు స్లో ఫ్లేమ్ మీద బాగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి, నేను చేసిన విధంగా చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. తెలియని వాళ్ళైతే నేను చేసిన విధంగా చేయండి, చాలా సూపర్గా ఉంటుంది. నా వీడియోస్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ లైక్ చేయండి. దీన్ని మటన్తో అయినా చేయొచ్చు, చికెన్తో అయినా చేయొచ్చు. ఇంకా మటన్ ప్లేస్లో చికెన్ వేయాలి, అంతే. ప్రాసెస్ మొత్తం ఇదే. మటన్ మసాలా లేకుండా చికెన్ మసాలా వేసుకోవాలి. ఈ 2 తేడా అంతే చికెన్కి మటన్కి. ఇలా నేను అన్నీ ఫ్రై చేసుకున్నా కదా, మళ్ళీ అన్నీ అందులోనే వేసేసి ఇంక మూత పెట్టేసి చల్లారినాక ఇంకో బాక్స్లో తీసుకొని స్టోర్ చేసుకోవడమే. ఇంకా ఈ ఆయిల్ మొత్తం పీల్చేస్తాయి అవి. ఆయిల్ ఎక్కువ ఉన్నట్టుంటుంది, ఏముండదు ఆయిల్. అంతే ఫ్రెండ్స్, చాలా ఈజీగా అయిపోతుంది. ప్రతి ఒక్కరు ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. సూపర్ అంటే సూపర్గా ఉంటాయి ఇవి. ఒకసారి ట్రై చేయండి. అందరికీ తెలుసో తెలియదో నాకు తెలియదు, కానీ మేము ఇలా చేసుకుంటుంటాం ఎప్పుడైనా మటన్ అయినా చికెన్ అయినా తెలుసుకుంటే. అందుకే తెలియని వాళ్ళైనా చేసుకొని తింటారని ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.